ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ అనే సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చుకున్న వ్యక్తి నిరంజన్. ఈ వీడియోలో నిరంజన్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్న నిరంజన్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిరంజన్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నిరంజన్ ఇతను కర్ణాటకలోని బెంగళూరులో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. ఇతని తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేయగా తల్లి మాత్రం టీచర్ గా పనిచేసేది. ఇక చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో బాగా యాక్టివ్ గా ఉండే నిరంజన్ కి ఇండియన్ ఆర్మీలో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేదట. కానీ ఆ తర్వాత నిరంజన్ కి అయిన యాక్సిడెంట్ కారణంగా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయలేకపోవడంతో ఇండియన్ ఆర్మీలో పని చేయాలనే ఇష్టాన్ని వదులుకున్నాడట. ఇక చదువు విషయానికి వస్తే ఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏతో పాటు బెంగళూరు యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ని పూర్తి చేశాడు. అలా చదువుల్లో బాగా రాణించడంతో పాటు స్విమ్మింగ్, కబడ్డీ, వాలీబాల్ లాంటి గేమ్స్ లో స్టేట్ లెవెల్ ప్లేయర్ కూడా. ఇక తనకైన యాక్సిడెంట్ కారణంగా ఫిజికల్ గా ఎక్కువగా వర్క్ చేయలేడనే ఉద్దేశంతో నిరంజన్ ఫ్రెండ్స్ లో ఒకరు తన వాయిస్ బాగుండడంతో రేడియో జాకీగా ట్రై చేయమని సలహా ఇచ్చారట. అలా కొన్ని ప్రయత్నాల తర్వాత అవకాశం రాగా రేడియో జాకీతో పాటు వీడియో జాకీగా కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్ లో కూడా పనిచేయగా వాటిల్లో నిరంజన్ యాక్టింగ్ బాగుండడంతో తనతో పాటు షార్ట్ ఫిల్మ్ లో నటించిన వ్యక్తి, నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు, సినిమాలో ట్రై చేయని సలహా ఇచ్చాడట. అలా ఆడిషన్ లో పార్టిసిపేట్ చేయగా వాస్కోడి గామా అనే సినిమాలో మంచి రోల్ లో నటించే అవకాశం నిరంజన్ కి వచ్చింది. అలా వాస్కోడి గామా అనే సినిమాతో పాటు శ్రీరామచంద్ర హీరో యష్ నటించిన మాస్టర్ పీస్ అనే సినిమాలో కూడా నటించాడు. ఇక సీరియల్స్ విషయానికి వస్తే 2015 సంవత్సరంలో గాంధారి అనే సీరియల్ ద్వారా కన్నడ బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చాడు నిరంజన్. ఆ తర్వాత నందిని అనే సీరియల్ లో కూడా నటించగా ఆ సీరియల్ 4 భాషల్లో టెలికాస్ట్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. అలా దీని తర్వాత ఆజు హగు కమలి అనే సీరియల్ లో కూడా నటించాడు. ఇక ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్స్ లో నటించినా కన్నడ సీరియల్ అయినా కమలి మాత్రం నిరంజన్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలా మంచి పేరు తెచ్చి పెట్టడంతో పాటు కన్నడ బుల్లితెరలో నిరంజన్ బాగా ఫేమస్ అయ్యాడనే చెప్పొచ్చు. నిరంజన్ హీరోగా ఇప్పుడు తెలుగులో గుండె నిండా గుడిగంటల సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న అమూల్య గౌడ హీరోయిన్ గా. కమలి అనే సీరియల్ 2018 సంవత్సరంలో ఆ సీరియల్ టెలికాస్ట్ అవ్వగా ఆ సీరియల్ మంచి రేటింగ్ తెచ్చుకోవడంతో పాటు నిరంజన్ అమూల్య గౌడ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ టైంలోనే నిరంజన్ అమూల్య గౌడతో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. బయటకు వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నా నిజానికి వారిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారట. అదే విధంగా నిరంజన్ అమూల్య గౌడతో ప్రేమలో ఉన్నాడని అప్పట్లో కన్నడ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో కూడా నిరంజన్ అమూల్య గౌడతో కలిసిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేయడంతో పాటు నిరంజన్ ఇన్స్టాగ్రామ్ లో అమూల్య గౌడని మాత్రమే ఫాలో అవడం విశేషమని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంచితే కమలి సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన నిరంజన్ కి తెలుగులో ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ లో అవకాశం వచ్చింది. ఆ సీరియల్ లో నిరంజన్ హీరోగా, దేవ్జాని హీరోయిన్ గా 2021 సంవత్సరంలో టెలికాస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా టెలికాస్ట్ అయిన ఆ సీరియల్ కి మంచి రేటింగ్ రావడంతో పాటు నిరంజన్ దేవ్జాని పేరు కూడా ప్రేక్షకాదరణ బాగా వచ్చింది. అలా ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్లో నిరంజన్ దేవ్జాని పేరు బాగా హిట్ అవ్వడంతో సత్యభామ అనే సీరియల్ లో కూడా వీరిద్దరిని క్యాస్ట్ చేశారు. ఇక ఆ సీరియల్ కూడా డిసెంబర్ 13, 2023 సంవత్సరం నుండి టెలికాస్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి మంచి రేటింగ్ ని సొంతం చేసుకుని రీసెంట్ గానే ఆ సీరియల్ కి ఎండ్ కార్డ్ పడింది. ఇదిలా ఉంచితే ఓన్లీ సీరియల్సే కాకుండా ఎన్నో షోలలో కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో మంది తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు నిరంజన్. ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసారో లేదో కమెంట్ చేయండి. అలాగే నిరంజన్ అమూల్య గౌడ, నిరంజన్ దేవ్జాన్ ఈ రెండు పేర్స్ లో మీకు ఏ పేరు ఇష్టమో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.